రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. రైతు బంధు విడుదల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటన తేదీలను మనం పేర్కొందాం. ఇది 100% నా ప్రెడిక్షన్. దీని ప్రకారమే రైతు బంధు పడే అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నలు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకి ఈ వీడియో చేరి వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి వారికి కూడా రైతు బంధు ఎప్పుడు వస్తుందా అని పేర్కొంటారు. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ పథకాలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఎలాంటి పథకాలు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ తగిన టైంలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్. వీడియోలోకి వెళ్తే ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతన్నలకు రైతు ప్రభుత్వంగా పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంగా పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనై తీసుకొని రావడం జరిగింది. ఇన్ని రోజులు చాలా జిల్లాల్లో 2 నుంచి 3 జిల్లాల వరకు 2 నుంచి 3 ఎకరాల వరకు, రీసెంట్గా 4 ఎకరాల వరకు కూడా పడడం జరిగింది. మరి 4 నుంచి పైన ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది రైతు బంధు అనే సందిగ్ధత చాలామంది మధ్యలో ఎదుర్కొంది. దీనిని అంతా ఫుల్ఫిల్ చేయడానికి ఈ వీడియో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది కేవలం నేను ఊహించిన విధానం బట్టి. ఒకవేళ రైతు బంధు అన్ని ఎకరాల వారికి ప్రభుత్వం వేయాలనుకుంటే ఎట్లేస్తుందంటే, ఇప్పుడు ఈరోజు డేటు మార్చి 24. ఈ 20 ఆల్రెడీ నిన్న నుంచి 4-5 ఎకరాల వరకు జమ అవుతుంది. కాబట్టి ఈ 24 నుంచి ఈ 31 వరకు, మార్చి 31 వరకు, ఈ 24 నుంచి 31 వరకు 4 నుంచి 5 ఎకరాల వారికి పడిపోతాయి. 3, 4, 5 ఎకరాల వారికి ఈ మార్చిలోనే 100% పడిపోతాయి రైతు బంధు. మరి 5 ఎకరాల వారికి ఎప్పుడు పడతాయి రైతు బంధు గురించి అని చూసుకుంటే, ఎందుకంటే ఈ మార్చిలో అంటే ఇప్పుడు రైతు బంధు 100కి 200% అన్ని ఎకరాల వారికి వస్తుంది. నెక్స్ట్ నుంచి 5 ఎకరాల వారికి మాత్రం రైతు భరోసా వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం రైతు బంధు అన్ని ఎకరాల వారికి 100% వస్తుంది. అన్ని ఎకరాలకు వస్తుంది కదా. ఎందుకు అన్ని ఎకరాలకు వస్తుంది అంటే, లోక్సభ ఎన్నికల దృష్ట్యా 14 సీట్లు ఓటాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ 5 ఎకరాల పైచిలకు వారు ఇవ్వకపోతే రైతన్నలు ఓట్లు పడవు. సో 100కి 200% రైతు బంధు అనేది వస్తుంది. మరి రైతు బంధుకు సంబంధించి నిన్న ఒక అప్డేట్ వచ్చింది. ఏమని? రైతు భరోసా సహాయం అనేది పంట స్టార్ట్ చేసిన మొత్తానికే కాకుండా పంట అయినాక లేకపోతే పంట మధ్యలో రైతు బంధు వేస్తామని పేర్కొంటారు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు పంట అయ్యే వరకు అయితే అందరికీ పడతాయి రైతు బంధు. వరి కాకండి. ఎందుకంటే ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్న భూమి ఒక 100%లా 40 నుంచి 50% వరకు ఉంటుంది. మిగతా 5 ఎకరాల పైన ఉన్న వారికి భూమి ఈ 50 నుంచి 100% వరకు ఉంటుంది. వీళ్ళ ఓట్లు ఓన్లీ వీళ్ళ ఓట్లు పడితేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందంటే రాదు. వీళ్ళు కూడా ఓట్లు వేయాలి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓట్లు వేస్తేనే రైతు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి 100కి 200% అన్ని ఎకరాల వారికి రైతు బంధు అనేది పడడం అనేది జరుగుతుంది. ఎలాంటి వర్రీ కాకండి రైతన్నలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 3, 4, 5 ఎకరాల వరకు ఈ నెలలోనే పడుతుంది. మరి 4, 5 అయిపోయింది కదా. 5 నుంచి 6, 7, 5, 6, 7 ఎకరాలకి ఏప్రిల్ 1st వీక్లో పడే అవకాశం ఎక్కువ. మోతాదు 100% అందరికీ రైతన్నలకు రైతు బంధు పడుతుంది. ఏప్రిల్ 7 వరకు 5, 6, 7 ఎకరాల వరకు అందరికీ పడుతుందండి, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తెలిసిన వారందరికీ షేర్ చేయండి. 7 నుంచి 10 ఎకరాల వరకు ఏప్రిల్ 14 వరకు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మరి అందరికీ ఒకటేసారి పడుతుంది అంటే పడదు. ఇప్పుడు 2 ఎకరాల ల్యాండ్ తీసుకోండి. మాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. మా ఊర్లో 2 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ ఒకసారి పడ్డదంటే లేదు. ఒకళ్ళకి ఈరోజు పడితే కొంతమందికి వారం తర్వాత పడింది, కొంతమంది 10 రోజుల తర్వాత పడింది, కొంతమంది 2 రోజుల తర్వాత పడింది. ఆ విధంగా. సో ఇప్పుడు అందుకే వారం రోజులు అనేది పట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 3, 4, 5 ఎకరాల వారికి ఈ వారం రోజుల్లో పడిపోతుంది. 7, 5,
6-7 ఎకరాల వరకు ఏప్రిల్ 7 వరకు పడిపోతుంది. మిగతా వారికి 7 నుంచి 10 వరకు ఏప్రిల్ 14 వరకు పడిపోతుంది. 10 పైన ఉన్న వారికి ఏప్రిల్ మొత్తంలో జమ చేస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే మేలో ఎన్నికలు ఉన్నాయి కదా, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మాత్రం ఈ అందరికీ ఏప్రిల్ వరకు అయితే అందరికీ కన్ఫామ్గా 100కి 200% రైతు బంధు అనేది జమ చేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం మరి ఇవన్నీ పథకాలని సరిగ్గా అమలు చేస్తుందా అంటే చేస్తుంది. మరి అదేవిధంగా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 105 రోజులు అవుతున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన పథకాలలో మహిళలకు ఉచిత బస్సు తప్ప మహిళలకు ఉచిత బస్సు ఒకటే పథకం అమలైందన్నట్టు పేర్కొనవచ్చు. ఇందిరమ్మ ఇల్లులు దీనికి సంబంధించి మార్చి 11 ప్రారంభించారు కదా, నియోజకవర్గానికి 3,250 అని చెప్పేసి 17,000 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టినామన్నారు కదా, ఇది కూడా ఇంకా అమలులోకి రాలేదు. అంటే ఇది కేవలం ప్రకటించారు కానీ అమలులోకి రాలేదు. అదేవిధంగా ఆసరా పింఛన్లు, పెరిగిన ఆసరా పింఛన్లను కూడా ప్రభుత్వం ఇంకా ఎలాంటి డిసిషన్ అనేది తీసుకోలేదు. దీనికి సంబంధించి కూడా ఎన్నికల లోపే పెరిగిన ఆసరా పింఛన్లను కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం ఉంది కదా, ఇది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించే అవకాశం అయితే ఉంది. చాలామంది 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కట్టాం కదా, వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా కరెంటు బిల్లు పే చేయడం జరిగింది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అని పేర్కొన్న ప్రభుత్వం 934 రూపాయలు తీసుకొని మిగతా 434 రూపాయలు ఇంకా అకౌంట్లో జమ కావట్లేదు. చాలామందికి ఈకేవైసీ అనేది లేదు, చాలామందికి రేషన్ కార్డు అనేది లేదు. రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం ఇవన్నీ పథకాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వం అయితే ప్రజా సంక్షేమాలని, ప్రజా సమస్యలను అన్నింటిని తీర్చేయాలని అతి త్వరలోనే కోరుకుందాం. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రైతన్నలు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, మీ పేరు, అదేవిధంగా మీ జిల్లా, మీకు రైతు బంధు పడిందా పడలేదా, పడితే ఎన్ని ఎకరాల వరకు పడింది, పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా తెలియజేయడం వల్ల ఈ వీడియో చూస్తున్న రైతన్నలు కరీంనగర్ పర్సన్ వీడియో చూస్తే కరీంనగర్ సంబంధించి కామెంట్ ఉంటే, ఓహో ఫలానా 4 ఎకరాల వరకు రైతు బంధు పడింది, 5 వరకు పడింది, మాకు ఇంకా పడలేదు అని వాళ్ళు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఒకవేళ పడితే వాళ్ళు కూడా పడింది కామెంట్ రూపంలో తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ విధంగా కామెంట్లు పెట్టడం వల్ల నేను కూడా వీడియో చూసి వీడియోలో చెప్పగలుగుతా, ఫలానా డిస్టిక్లో రైతు బంధు పడింది, ఫలానా డిస్టిక్లో ఇంకా రైతు బంధు పడలేదని చెప్పేసి. అందుకే ప్రతి ఒక్కరికి విన్నపం, మీకు తోచిన కామెంట్ మాత్రం పెట్టండి, తప్పుగా మాత్రం తీసుకోకండి. ఇది 100% నా ప్రెడిక్షన్, అంటే నేను ఊహించి మాత్రమే చెప్తున్నా. ఏప్రిల్ వరకు అయితే ప్రతి ఒక్కరికి రైతు బంధు జమ కాబోతుంది. జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.